లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ మహాధర్నా నిర్వహించింది. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ప్రజలకు, కార్మిక వర్గానికి, రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం వాటిని అమలు చేయకుండా పెట్టుబడిదారుల సేవలు తరిస్తున్నారని, ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు సంఘం పెట్టుకుని హక్కును, సమ్మె చేసే హక్కును, కనీస వేతనం అడిగే హక్కును, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్, పెన్షన్ వంటి చట్టబద్ధ హక్కులు కోల్పోతారని, కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికి ఉపయోగపడతాయని విమర్శించారు. లేబర్ కోడ్ల రద్దు కోసం ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కూడా ఈ నెల 16న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద మహాధర్నాలు, మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి రోజు విజయవాడలో కార్మిక ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారని, ఆ గ్రూపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా జరిగిందని వివరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎంఏసు, కోశాధికారి జి ఆదినారాయణ, రాష్ట్ర నాయకులు ఆర్ రాఘవులు, పప్పు ఆదినారాయణ, ఐఎఫ్టీయూ నాయకులు కె నరసింహ, ఎల్లావరావు, తాతారావు, ప్రసాద్, సత్యబాబు, కోదండ, కృష్ణ, రాగుల మరిసిల్లి, సంపంగి జాను, పెండ్యాల రాము, శివ, వెంకటరమణ తదితరులు నాయకత్వం వహించారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల్ని కట్టు బానిసలను చేసి, కట్టు బానిసలే చేతం కాక కాంట్రాక్ట్ బేసిక్ లో ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ కి ఏర్పాటు చేసి తక్కువ జీతాలకే పనులు చేసేలా ఇవాళ ఇంకా పంచాయతీ కార్మికుల్లో కూడా 9,000కి, 10,000కి, 8,000కి కూడా పని చేయించుకుంటున్నారు. అలాంటివన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా మా డిమాండ్. అంతేకాకుండా ఈరోజు ప్రైవేట్ కంపెనీల పేరుతో దేవి పిస్టరేజ్ ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కడో దేవీపట్నం, మారడపల్లి, రంపచోడవరం ఏరియా నుంచి బస్సులో తీసుకొచ్చి వాళ్ళకి 300, 310 రూపాయలు, వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా మినిమం రేట్ ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తుంది. ఇందులో ప్రభుత్వం డబ్బు 1 రూపాయి లేదు. కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్ డబ్బులు కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సింది పోయి వాటిని ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తా ఉన్నాయి. ఈ రకంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలకు సిద్ధపడతాం. ఈ లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే పోరాడి మేడే సందర్భంగా 8 గంటల పనిదినాన్ని ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారో దాన్ని 10 గంటలు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సిగ్గులేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ లేబర్ కోడ్ల అమల్లోకి వస్తే 8 గంటల 12 గంటల పనిదినం అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయకపోతే కార్మిక పోరాటాల ద్వారా మేము మెడలు ఉంచుతాం, మేము కార్మిక హక్కులు సాధిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవటం లేదు, పట్టించుకునే పాపానే లేదు. ఇప్పటికీ అరాకొరా జీతాలు ఇస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న యాజమాన్యాలకి, అధికారులకు కూడా ఈ రోజున మళ్ళీ వాళ్ళకి చేతికి కత్తిచ్చినట్టుగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల్ని నష్టపరిచే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. తక్షణం ఈ 4 కోడ్లు విరమించుకోవాలని తెలియపరుస్తూ, అలాగే గ్రామ పంచాయతీ కార్మికుల్లోని ప్రతి అధికారికి తెలియపరుస్తున్నాం అరాకొరా జీతాలు ఇస్తున్నారని, రిటైర్డ్ అయిపోయిన తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదని, పెన్షన్లు కూడా సరిగ్గా చెల్లించలేదు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా దొన్నపోతు మీద వాన పడ్డ చందంగానే వ్యవహరిస్తున్నారు. తక్షణం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ లేబర్ కోడ్లు రద్దుపరిచి గ్రామ పంచాయతీ కార్మికులకి కనీస వేతనాల చట్టాన్ని అమలుపరిచేటట్టుగా చర్యలు తీసుకోవాలని